నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి పారదర్శక పాలనే కారణమంటూ ప్రకటన నేషనల్ హైవే కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతుల డిమాండ్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా రైతు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆలపాటి 8 కోట్ల రూపాయల జమ అయినట్లు ప్రకటన సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని శాసనసభ్యులు ఆలపాటి పేర్కొన్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధిని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలియజేశారు. పట్టణంలోని 40వ వార్డులో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ఆలపాటి అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఏమాత్రం అందుతున్నాయో లేదో ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని వారికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రజలందరికీ పారదర్శకతతో కూడిన పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయడం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేశారని ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అర్హులైన వారికి ఉద్యోగాన్ని కల్పించే దిశ టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా ఉండే విధంగా చేయడానికి అవసరమైన రుణమాఫీ, రుణాలు వంటి వాటిని అందించి వారిని ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళా సంఘాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వ్యక్తిగత వికాసం గల కుటుంబంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే వేదికగా సమాజాన్ని నిర్మించాలనే భావన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 40వ వార్డులో ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. ఈ పర్యటనలో అత్యంత సంతోషంగా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఎస్సీసు, క్రిస్టియన్ మైనారిటీసు, మరి ముఖ్యంగా ఎక్కువ మంది ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులు, రిటైర్మెంట్లో ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. రోడ్స్ని కానీ డ్రైన్స్ని కానీ డెవలప్ చేస్తున్నారు. అక్కడక్కడ జాబ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని చెప్పారు అని చెప్పి జాబ్స్ ఇస్తూ ఉన్నారంటే గవర్నమెంట్ జాబ్స్ అని అనుకున్నాం అనే భావన మాకు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. జాబ్స్ ఇవ్వాలనేదే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకనే గవర్నమెంటు ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత, విభజన జరిగిన విధానం మనందరికీ తెలిసినా కూడా ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా అన్ని వర్గాలని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా అభివృద్ధి చేయాలనే విధానంతో ఈ రోజున పనిచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి ఒక యూనివర్సిటీ లేదు, ఈ రాష్ట్రానికి ఒక హాస్పిటల్స్ లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో అన్నిటినీ మనం తీసుకొస్తా ఉన్నాం. ఇండస్ట్రీస్ని మనం ఎక్కడైతే తీసుకొచ్చామో ఇండస్ట్రీస్ వల్ల ప్రొడక్టివిటీ, రెండోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సాఫ్ట్వేర్ సిస్టమ్, సర్వీస్ సిస్టమ్ వల్ల టెక్నాలజీ వల్ల ఎప్పుడైతే ఫైబర్ ఆప్టికల్ సిస్టమ్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసామో, టెక్నాలజీకి ఎంత దగ్గరగా మనం వెళ్ళగలుగుతామో పాజిటివ్గా, డెవలప్మెంట్ కూడా అంత త్వరితగతిన మనం వెళ్ళడానికి వీలుంటుంది. ఇవాళ సపోజ్ ఒక ఇంటికి వెళ్తే
ఆ ఇంట్లో ఏమొచ్చినాయి, ఒక తెల్ల కార్డు ఉందా, పెన్షన్ ఉందా, లేకపోతే ఇల్లు కట్టించుకున్నారా, ఇళ్ల స్థలం ఉందా, లేకపోతే గ్యాస్ ఉందా, లేకపోతే డోక్రా రుణం మూలనది వచ్చిందా, లేకపోతే ఎట్లా జరుగుతూ ఉంది, ఏ రకంగా జరిగింది, చంద్రన్న బీమా చేశారా లేదా, లేకపోతే ఏం చదువుకుంటా ఉన్నారు, మధ్యాహ్నం భోజనం పడుకుంటుందా వస్తుందా లేదా, వాళ్ళకి స్టైఫండ్ వచ్చిందా పిల్లలకి ఎట్లా. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండెల్ వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబోతున్ జయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు కుద్దూస్ అశోక్ వర్ధనం, కౌన్సిలర్లు హెప్సిబా రాణి, టీడీపీ నాయకులు ఉప్పాల కన్నా, అమీర్నేన్ రాజా, కౌన్సిలర్లు తెనాలి సుధాకర్, పినపాటి రవీంద్ర, చిన్నం దమయంతి, ప్రేమ్ కుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కత్తిపూడి నుండి ఒంగోలు వరకు నేషనల్ హైవే నెంబర్ 216 రోడ్ నిర్మాణం వెడల్పు చేయు నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో ఇల్లు మరియు పొలం ద్వారా ప్రయోజనం పొందు స్థల యజమానులు, రైతులు తమ భూములకు తగిన పరిహారాన్ని అందించాలంటూ ఏపీ రైతు సంఘం నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ హైవే 216 రోడ్డు వెడల్పు చేయడంలో ఇళ్ల భూములు కోల్పోయిన ఇళ్ల యజమానులు, పొలాలు కోల్పోయిన రైతులతో తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరగడంతో రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చెరుకుపల్లి నగరం, పిట్టలవారిపాలెం మండలాల్లోని గ్రామ రైతులు ఇళ్ల యజమానులతో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గాని ఇండ్ల యజమానులకు సంబంధించిన భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి సదరు భూమి యొక్క ప్రభుత్వం వాల్యుయేషన్ బట్టి ధరను నిర్ణయించి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎవరి వద్ద నుండి భూమి ప్రభుత్వం తీసుకుందో వారికి ప్రభుత్వం న్యాయ నిర్ణీతమైన ధరను ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు ఎలాంటి అవాంతరాలు జరిగే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వాళ్ళు అడుగుతున్న రేటు నా పరిధిలో లేనిది, దాని మీద వాళ్ళు యాజిటేట్ చేస్తున్నారు. నేను అదే చెప్పాను, నా దగ్గరికి ప్రీవియస్గా కూడా వచ్చారు, వీళ్ళు వచ్చినప్పుడు అదే చెప్పాను, మీకు ఏదైతే ఉన్నదో అదే స్టేట్మెంట్ పూర్వకంగా ఇవ్వండి, దాన్ని మీరు ఈ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఆర్బిట్రేషన్ వేసుకోండి అని చెప్పాను. దట్ ఈస్ ది ఇష్యూ. సో ఇప్పుడు తెనాలిలో రైతులతో పాటుగా కొంతమంది నాయకులు కూడా వచ్చి ఇలా యాజిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల నేను వాళ్ళని చెప్పగలను, మీకు ఏదైతే చెప్తున్నానో అదే వాళ్ళకు కూడా చెప్తాను. ప్రీవియస్గా వచ్చిన రైతులందరికీ తెలుసు, ఇది గుంటూరు వచ్చారు రైతులందరూ, మండే గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిశారు. అప్పుడు బిఫోర్ కలెక్టర్ మనం చెప్పాము, వాళ్ళకి చెప్పాము రైతులకు ఆర్బిట్రేషన్ ప్రొవిజన్ ఉందండి, ఆర్బిట్రేషన్ వేసుకోండి ఈ అమౌంట్ తీసుకొని. సో దిస్ ఈజ్ ది ఇష్యూ. వాళ్ళేమో అమౌంట్ తీసుకోవడం లేదు. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్స్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా సరి చేస్తాను, కానీ రేటు మాత్రం మనకి నేషనల్ హైవే చట్టం ఏం చెబుతుందంటే, ఏదైతే మీకు మొత్తం సేల్స్లో 50% తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని ఆ యావరేజ్ రేటు విలేజ్కి అడాప్ట్ చేసి దాని మీద అడిషనల్ మార్కెట్ వాల్యూ సొల్యూషన్ ఇవ్వమన్నారు. దాని మీద 1.25 అనౌన్స్ చేసాం, అనౌన్స్ చేసి వాళ్ళకి ఫిక్స్ చేసామండి. అదంతా కూడా పక్కా రూల్ ప్రకారం. రేపు నేనైనా కోర్టుకు ఆన్సరబుల్, ఎలా చేసామండి నేను సమాధానం చెప్పాలి, అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసాం. కాగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా కొంతమంది రైతులను పిలిపించుకొని వారితో మాట్లాడడాన్ని రైతు సంఘం నాయకులు, రైతులు ఆక్షేపించారు. ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటి ఇబ్బంది, ఏమి నామో ఇది, మేము ఎవరో మాట్లాడము, ఆ బాధితులు మాట్లాడతారు. మీటింగ్ పెట్టారు, మీరు అక్కడ మీటింగ్ పెట్టండి. మొత్తం 4-5 గ్రామాలకు ఒకే సమస్య చెప్పమనండి, జేసీ గారిని చెప్పానండి వచ్చి, అంతే విషయం చెప్తానండి. వాళ్ళు జేసీ గారు దేనికి పిలిచారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ, రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రైతులకు అన్యాయం చేసేదే కాక ప్రభుత్వం రైతుల యొక్క భూములను, పొలాలను తీసుకొని వారికి న్యాయమైన ధరను కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన తెలియజేశారు. రైతులను ప్రభుత్వ అధికారులు చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం జరుగుతుందని, రైతులకు, ప్రజలకు రైతు సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామాలకెళ్ళి గ్రామ సభలు జరిపి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరితోటి సమావేశాలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దానికి భిన్నంగా ఈరోజు తెనాలి ఆర్డీఓ ఆఫీస్ ముందు సమావేశం పెట్టి 3.5 గంటలు లేటుగా వచ్చి రైతుల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పిలిచినటువంటి రైతులందరితోటి జేసీ గారు సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ పిలిచినటువంటి ఉద్దేశాన్ని రైతులందరికీ చెప్పాలి. రైతుల యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడాను విని దాన్ని సానుకూలంగా పరిష్కారం చేసి. తెనాలి డివిజన్ రైతు సంఘం నాయకులు ములకా శివసాంబరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను మోసం చేసే విధానాన్ని అవలంబిస్తుందని, NH 216 రోడ్డు వెడల్పు నిర్మాణం ద్వారా నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో
ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. అధికారులు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేయకుండా మోసపూరితంగా తప్పుడు తడకాలలో పనిచేస్తున్నారని, రైతు భూములను సరైన ధర కల్పించి ఇవ్వాలని సామిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారి కింద భూములు తీసుకుంటుంది. ఈ భూములు కోల్పోయే రైతులకు కానీ నిర్వాసితులకు కానీ ఎటువంటి నష్టపరిహారం అనేది ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. దీని ఇవాళ గ్రామ సభలు నిర్వహించకుండా తూతూ మంత్రంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టాం, మేము నా పరిహారం చెల్లిస్తామని చెప్పడం అనేది దుర్మార్గం. అందులో 10 గంటలకి రమ్మన్న అధికారులు 1 తర్వాత వచ్చారంటే ఎంత నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఏ మేరకి న్యాయం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకని ఈ బాధితులకి రైతాంగానికి నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇండ్ల స్థలాలు భూములు కోల్పోయిన పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయమైన ధరను నిర్ణయించి ఆదుకోవాలని వారు కోరారు. పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని, ఉన్న ఆధారం కోల్పోతే మాకు నిలువ నీడ కూడా ఉండదని పరిస్థితి ఎదురవుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాది నడింపల్లి గ్రామము, మాది ఒక పల్లి అర్జునవాడ, మా చెరువుపల్లి మండలం. నా పేరు పల్లికోన యేసరాజ్యం. పల్లికోన యేసరాజ్యం అయితే మా ఇల్లు 2.5 సెంట్లు ఉంది. డాబా అయితే అందులో కొంచెం మిగులుతుంది, డాబా అంతా పోతుంది మాది. అయినా కానీ మార్గింగ్ ఎంతవరకు వేసామో అంతా తీసుకుంటామంటున్నారు. వేసినంత లెక్క కూడా మరి ఇంత లెక్క పోతుంది, మీకు ఇంత పోతుందని ఏమీ చెప్పకుండా నోటీసులు మాకు పంపించి సంతకం చేయండి అని అన్నారు. మరి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము ఈరోజు రమ్మంటే, వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. పొద్దున్న 10ంటికి వచ్చాము, ఇప్పుడు 1:30 పావుదక్కు 2 అవుతుంది టైము. అయినా కానీ మా వెంక ఎవరు చూసినారు లేరు. జేసీ గారు వచ్చాడే కానీ లోన కూర్చుంది. మాది కుంచివారిపాలెము, మాది ఒక్కిల్లే పోతుంది. అక్కడ మాకు 33 సెంట్లు పోతుంది. పొలము పోతుంది, ఇల్లు పోతుంది. నాకు ఏరే దారి లేదు. 1 కోటి రూపాయలు ఇల్లు చేసే పొలము. మరి పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అట్లనే బతకాలి. ఏం బతకాలి? మొత్తం లాగే ఇంటికి వచ్చి అంచనేసి వేల వేసిన పొలం దేనికి దానికి వేస్తానన్నారు. ఇంతవరకు అడ్రస్ లేదు. ఇడసోటుకు 2 కోట్లు ఉందండి. ఎకరం 2 కోట్లు ఉంటే ఎన్నసాల దగ్గరేనండి మా పొలము. ఎన్నసాల దగ్గర అంటే అందరూ రాళ్ళు పోతారు, మీ పొలం ఎంత పోయింది, ఎంత రేటు పడుతుందా అని మాకు సమాధానం లేదు. పొద్దున ఎప్పుడో వచ్చి కూర్చున్నాం, ఇంతవరకు అతి గతి కూడా లేదండి. ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ రావడం ఆలస్యం కావడంతో రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశంలో 2016 డిసెంబర్ నుండి 2017 సెప్టెంబర్ వరకు జరిగిన యార్డు కార్యకలాపాలు, ఆదాయ విషయాలపై సమీక్షించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చైర్మన్ గడవర్తి సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన తొలి సమావేశానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎజెండాలోని మొత్తం 18 అంశాలు సమావేశంలో చర్చించి తీర్మానించారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందలి గోదాములను రైతు బంధు పథకం మరియు ప్రభుత్వ సంస్థలకు కేటాయించగా మిగిలిన గోదాములను అద్దె ప్రాతిపదికన ఇతరులకు కేటాయించే విషయాన్ని చర్చించారు. అదేవిధంగా కాల్వగట్టు ప్రక్కన జరుగుతున్న గొర్రెల సంతను వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణకు తరలించడం గురించి మరియు పట్టణం నందలి పండ్ల మరియు కూరగాయల హోల్సేల్ వ్యాపారులను వ్యవసాయ మార్కెట్ ఆవరణకు తరలించే ప్రధాన విషయాలను చర్చించారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన గడవర్తి సుబ్బయ్యకు జన్మదిన శుభాకాంక్షలను ఎమ్మెల్యే ఆలపాటితో పాటు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఒక చదువున వ్యక్తిని ఈ సీట్లో కూర్చోబెట్టి 20 లక్షలు నా సొంత డబ్బు కూడా ఏ రోజు నాకు అంత బ్యాంకులో అకౌంట్ లేదు. ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల జీతాలకి నాకన్నా చదువు ఎక్కువ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చే అవకాశం కల్పించినందుకు మా ప్రియదందానికి మరీ అలాగే ఆయన చేతుల మీద నా బర్త్డే మరి నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు. ఇదోటి ఇంకోటి కార్యక్రమం. మా మరొకటి మీటింగ్కి ఎమ్మెల్యే గారు, అట్లాగే జయలక్ష్మి గారు, వెంకటరావు గారు వచ్చినందుకు వాళ్ళందరూ మరీ కృతజ్ఞతలు చెప్పు. గవర్నమెంట్ అందిస్తుందో అందరు రైతులకి అదే రకమైన సబ్సిడీని నిబంధనలు కొన్ని సరళీకరించి వాళ్ళకి 1,25,000 రూపాయలకి మనం రిక్వెస్ట్ చేస్తే దాని మీద ఒక ఒప్పందంతో వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూని దగ్గర బేస్ చేసుకొని వాళ్ళు డిస్కస్ చేసి, అంటే
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అగ్రిమెంట్ లాగా పెట్టుకొని జాన్ డీర్ ట్రాక్టర్స్ అన్నీ ఏ ట్రాక్టర్కి రాని విధంగా జాన్ డీర్ వాళ్ళు ఏదైతే ఇష్టపడి కొనుక్కున్నట్లయితే మామూలుగా నిబంధనలు రైతు బంధు పథకం కింద కాకుండా జనరల్గా కొనుక్కున్నా కూడా వాళ్ళకి 1,65,000 రూపాయలు సబ్సిడీ వచ్చేలాగా నేను చేస్తాను. అంటే తక్కువగా వచ్చేలాగా సేమ్ కాస్ట్ చేసేలాగా రైతులకి న్యాయం జరిగేలాగా 1,20,000 రూపాయలు వాళ్ళకి, మిగతా వారికి రైతు బంధు పథకం కింద ప్రభుత్వం కింద ఎంత సబ్సిడీ అయితే వస్తుందో అండ్ నేను కంపెనీ ఇద్దరం కలిసి మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా ట్రాక్టర్ కావాలని వాళ్ళకి 1,20,000 రూపాయలు నా ద్వారా సబ్సిడీ తగ్గించి ఇచ్చేలాగా చేస్తాను. సమావేశంలో చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, యార్డ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని శాసనసభ్యులు ఆలపాటి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని రైతులకు ఆయన 8 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ చెక్కులను అందజేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని షెడ్లో జరిగిన కార్యక్రమంలో రైతులకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 3వ విడత రైతు రుణమాఫీ కింద అర్హులైన వారికి రుణమాఫీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని ఆయన తెలిపారు. రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలియజేశారు. కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దానికి రాజుగారు వచ్చి ఇది మన అది మన అన్నాడంటే డబ్బులు అని అంటే ఆయన అడ్మిట్ చేసి దాన్ని ఒకసారి ఆలోచించిన అడిగినాను. మాసంలో జరిగే మన మీకు బాగుంది అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడ నష్టం చేస్తే అక్కడ అందదు. ఇవాళ 4 జిల్లాలు ఇవ్వడం వల్ల మనకు మన ఒక ప్రాంతానికి ఈరోజు మనం గమనించినట్లయితే అంగళూరు మనూరు, ఊరిపాల మనూరు, చంద్రబాబు, గుడివాడ, కట్టివరం మనూరు, పలకూరు, నందివేలు, నేలపాడు, పెరపాడు, పదరావూరు, సంగన్యానుడు తన ఒక్క గుడివాడను తప్పితే మిగతా 12 విలేజ్ 11 విలేజ్ ఉన్నాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబొత్తున జయలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, కార్యదర్శి గౌస్ బాషా, వ్యవసాయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా షెడ్లో వికలాంగుల కొరకు ప్రత్యేక సదరన్ క్యాంపు శాసనసభ్యులు ఆలపాటి ఆధ్వర్యంలో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. పట్టణంలోని వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డిఆర్డీఏ అధికారులతో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడి వికలాంగుల సంక్షేమం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యులచే పరీక్షించి సర్టిఫికెట్ను అందించే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ కంటంనేని శకుంతల తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ను బాగు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, దానిని పరిశీలించే నిమిత్తం తెనాలి మున్సిపల్ యంత్రాంగం త్వరలో వైజాగ్ మున్సిపాలిటీకి వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. దీనికి గాను స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వారికి ఈ యొక్క డంప్ మొత్తము క్లియర్ చేసి మనకి తిరిగి మనం రీయూజ్ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని తీర్చిదిద్దడం కోసమని గౌరవ ఎమ్మెల్యే గారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అయిన సిఎల్ వెంకట్రావు గారిని ఈ యొక్క టెక్నికల్ గైడెన్స్ మరియు ఆర్థిక సహాయం కోసము అడిగి ఉన్నారు. దాని మీదట ఈరోజు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అయిన వెంకటరమణ గారు అదేవిధంగా మేము వెళ్ళి డాక్టర్ గారిని కలవటం జరిగింది. అయితే దీనిపైన టెక్నాలజీస్ ఇప్పుడు ఎక్కడైతే వర్క్ జరుగుతున్నాయో ఈ కంపోస్ట్ యార్డ్లు పాత కంపోస్టుని బయోమైనింగ్ కావచ్చు, రిక్లమేషన్ కావచ్చు, ఎక్కడైతే జరుగుతున్నాయో ప్రస్తుతం వైజాగ్లో, విజయవాడలో, కడపలో ఈ యొక్క జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఆ యొక్క స్థానిక అవసరాలను బట్టి ఒక్కొక్క టెక్నాలజీ ఫాలో అవుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ పరిశీలించి అనుకూలమైన టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన గైడ్లైన్స్, టెక్నికల్ శాంక్షను, అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందజేస్తామని చెప్పేసి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఈ యొక్క వికలాంగులకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిశీలించి వారి యొక్క సౌకర్యార్థమై
తెనాలి పరిధిలోనే, తెనాలి పురపాలక సంఘ పరిధిలోనే మన యొక్క మున్సిపల్ ఆఫీస్లో సదరం క్యాంప్ నిర్వహించడం కోసమని చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం వారు ఇస్తున్న ఈ యొక్క పెన్షన్ సౌకర్యం కలగాలి అంటే కనుక సదరం క్యాంప్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ సదరం సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ GGH గుంటూరులో మాత్రమే ఆ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది. వీరు దూరాభారం నుంచి వెళ్ళి, అది కూడా కాక వికలాంగులయ్యి వారే సరైన ఆరోగ్య పరిస్థితులు లేని సందర్భాల్లో ఆయా ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కానీ ఆ సర్టిఫికెట్ పొందటంలో కానీ చాలా అసౌకర్యానికి గురవుతున్న విషయము దృష్టిలోకి వచ్చింది. దీనిపైన గౌరవ ఎమ్మెల్యే గారు DRDA వారిని సంప్రదించిన మీదట మనకి ప్రత్యేకంగా తెనాలి పురపాలక సంఘానికి మన యొక్క ఈ యొక్క సదరం క్యాంప్ని ఒక స్పెషల్ క్యాంపు కింద రేపు 13వ తారీఖున క్యాంప్ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ప్రజలకు సేవ చేయటమే కర్తవ్యమని DSP స్నేహిత పేర్కొన్నారు. ఉద్యోగ క్రమంలో బదిలీ అనేది ఒక భాగమని, దానిని ప్రతి ఉద్యోగి సంతోషంగా స్వీకరించాలని ఆమె తెలియజేశారు. తెనాలి డివిజన్కు DSPగా విధులు నిర్వహించి వేరే ప్రాంతానికి బదిలీ అయిన DSP రమణమూర్తికి ప్రభుత్వ DSP స్నేహిత ఆధ్వర్యంలో పట్టణంలోని గౌతమ్ గ్రాండ్లో ఆత్మీయ వీడ్కోలు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా DSP స్నేహిత మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న వారికి బదిలీలు అనేవి సర్వసాధారణమని, అయితే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజలకు అవసరమైన రక్షణ సేవలను అందించడమే పోలీసు అధికారి యొక్క ప్రధాన కర్తవ్యమని ఆమె తెలిపారు. ఏ ఆఫీసర్ లైఫ్లో అయినా వస్తూనే ఉంటాయి, చాలా సార్లు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 1 yearకి ట్రాన్స్ఫర్ అయ్యే ఆఫీసర్స్ కూడా ఉంటారు. కానీ మీ అందరి ఫేసెస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆఫీసర్ వెళ్తున్నారు కానీ ఆయన మీరంతా మిస్ చేస్తున్నారని. కానీ అశోక్ చెప్పినట్లు మన సర్వీస్లో ట్రాన్స్ఫర్స్ అనేవి సర్వసాధారణం. చేసి మాట్లాడితేనే ఈ నలుగురు మాట్లాడిన దానిలో నుంచి I could understand. At the same time, I request each and everybody over here from my own department and of course from media and from everybody to have a great support from you all. ఈ సందర్భంగా DSP గారికి కూడా త్వరలోనే మంచి పోస్టింగ్ రావాలని. DSP రమణమూర్తి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ అధికారులు అందించిన సహకారాలు మర్చిపోలేనివని ఆయన తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టులు, ప్రజలు కూడా తమ విధి నిర్వహణకు సహకరించారని, ఈ ప్రాంతానికి అందించిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏదైనా ఇష్యూ ఉందంటే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నేను వెళ్తాను, ఎలా నాకు బాధ్యత ఉంది, తప్పదు. నాతో పాటు పక్కన ఉండి ఆయన కూడా నా పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇదే అని చెప్పి నేను కాకుండా కూడా ఉండి నాకు ఈ 1.5 yearలో చాలా చాలా అంటే ఎంతవరకు అంటే ఇంకా నేను చెప్పలేనంత విధంగా నాకు సహాయపడ్డ శ్రీనివాసరావు గారికి, ఆ తర్వాత 2 టౌన్ సిఐ గారి మన కళ్యాణ్ రాజు గారు ఆయన పద్ధతి ఆయనది. చక్కగా ఆయన పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ ఇంకే విషయం కానీ రెండోసారి చెప్పించుకునే అవసరం ఆయనకి ఎప్పుడు ఉండదు. ఆయన బాధ్యత ఏంటో ఆయనకు తెలుసు. చక్కగా ఏదైనా ఒక మాట చెప్తే దాని ప్రకారం పద్ధతిగా చేసుకుని వెళ్ళిపోవటం, ఇంకోసారి చెప్పించుకునే ఇది లేకుండా తన వరకు తన బాధ్యత. అలాగే 3 టౌన్ రవిచంద్ర గారు ఉన్న తర్వాత ఆయన షార్ట్ పీరియడ్ అంటే 3-4 monthsలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన తర్వాత ఇచ్చిన చిరమల్లయ్య గారు అయితే ఇంకా టీం మెంబర్లో ఆయనది చెప్పలేనంత. ఎట్లాగంటే 5 పోలీస్ స్టేషన్లు ఉన్నవి, మొత్తం సబ్ డివిజన్లో 10 పోలీస్ స్టేషన్లు అయితే 5 పోలీస్ స్టేషన్లు రూరల్ సర్కిల్ కింద ఉంటాయి. ఆ రూరల్ సర్కిల్లో మాకు కేసెస్ పెండెన్సీ కానీ రిపోర్టింగ్ కానీ పెండెన్సీ కానీ చూసుకుంటే మిగతా 5 పోలీస్ స్టేషన్లు ఎంతో ఈ 5 పోలీస్ స్టేషన్లో అంత పెండెన్సీ ఉంటుంది. అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి అంత పెండెన్సీ ఉంటుంది. అందులో పర్టికులర్గా రూరల్ పోలీస్ స్టేషన్. అలాంటిది ఈయన వచ్చి ఛార్జ్ తీసుకునే నాటికి పెండెన్సీ చాలా ఎక్కువ ఉంది. పెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్లో ఈయనతో డిస్కస్ చేసి పెండెన్సీ తగ్గించాలని చెప్పిన దానికి నేను ఏ విధంగా అయితే నాకు ఆలోచనలు ఉన్నాయో సరిగ్గా అతనికి కూడా అదే ఆలోచన ఉన్న రీతిలో ఉండి నాకు సరైన జోడి దొరికారన్న రూరల్ ఇన్స్పెక్టర్గా. ఆయన ఆ తర్వాత చుండూరు సిఐగా. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, పట్టణంలోని జర్నలిస్టులు DSP రమణమూర్తిని ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో సీఏలు బి శ్రీనివాసరావు, కళ్యాణ్ రాజ్, అశోక్ కుమార్, రూరల్ సీఐ చిన్నమల్లయ్య, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభ అవార్డులు తెనాలి మండలంలో 6 విద్యార్థులకు రాగా చిలకలూరుపేటలో 2 వచ్చాయి. ప్రతిభ అవార్డులు వచ్చిన విద్యార్థులను శాసనసభ్యులు ఆలపాటి అభినందించారు. తెనాలి మండలంలో ప్రతిభ అవార్డులు పొందిన విద్యార్థులను శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన నగదు పురస్కారం, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ప్రతిభ అవార్డ్స్ కింద ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. 6 కూడా ఎమ్మెల్యే గారితో ట్యాబ్స్ ఇప్పించడం జరిగింది. 6లో 4 ఈరోజు అటెండ్ అయ్యారు, వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చాము. ఈ మిగతా 2 కూడా ఇస్తాము ట్యాబ్స్. అది ఎంఈఓ ఆఫీస్లో ఉంటాయి, వాళ్ళు వచ్చి అక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్ల దినేష్ కుమారు, అదేవిధంగా సూరే, శ్రీలక్ష్మి ప్రియాంక, నల్లపాటి హారిక, కుంభ ప్రగతి వీళ్ళకి రావడం జరిగింది. ప్రభుత్వం వీళ్ళకి సర్టిఫికేట్ ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు వాళ్ళకి ట్యాబ్స్ని పంపించడం జరిగింది. దాన్ని ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా చిలకలూరుపేటలోని వికాస్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు వచ్చాయి. వికాస్ విద్యార్థులు షేక్ బాషా, మునీర్, బేతం, కళ్యాణ్లకు ఈ అవార్డులు వచ్చినట్లు విద్యాసంస్థల డైరెక్టర్లు డి పవన్ కుమార్, ఎన్వి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వీరికి ఈ నెల 15వ తేదీన విజయవాడలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. పెద్ద పెద్ద సిటీలలో ఉండే పబ్ కల్చర్ని తెనాలి వంటి పట్టణంలో చేపట్టడం సాహసోపేత నిర్ణయమని టీవీ యాంకర్ రేష్మి తెలియజేశారు. తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే బార్ అండ్ రెస్టారెంట్ను ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కటి తగిన మోతాదులో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, జీవితంలో అన్నీ ఉండాలని రేష్మి అన్నారు. ఇక్కడి ప్రజలు శాంతియుతంగా ఉంటారని, అంతేకాక లిమిట్గా ఉంటారని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ వచ్చి మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరారు. తాను నటించిన నెక్స్ట్ నువ్వే సినిమా వచ్చే నెల విడుదల కానున్నదని, ఆ చిత్రాన్ని చూసి తనని ఆశీర్వదించాలని రేష్మి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి నమస్కారం. అలాగే తెనాలి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేను తెనాలిలోకి వచ్చాను. థ్యాంక్ యూ టు వరుణ్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆర్కే బార్ అండ్ రెస్టారెంట్ ఒక కొత్త కాన్సెప్ట్తో వరుణ్ గారు ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సెటప్ మేము పెద్ద పెద్ద సిటీల్లో చూస్తున్నాము. ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్తో తెనాలి ప్రజలందరికీ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో విచ్ ఈజ్ అ వెరీ వెరీ ఏం చెప్పాలి, గ్రేట్ రిస్క్ కూడా అనొచ్చు, అట్ ది సేమ్ టైమ్ గ్రేట్ డిసిజన్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో దట్ ఇలాంటి ప్లేసెస్ చాలాసార్లు చిన్న చిన్న ఊళ్ళ గురించి మేము ఆలోచిస్తే మేము అనుకుంటామంటే అక్కడ వెళ్తే స్టే ఎలా ఉంటుంది, ఏదైనా రిక్రియేషన్ ఉంటుందా లేదా, మన ఈ ఉన్న ప్రస్తుతానికి ఉన్న కొత్త జనరేషన్ వాళ్ళందరికీ ఏదైనా నైట్ లైఫ్ ఉంటుందా లేదా అనేసి మేము ఆలోచిస్తాం. సో ఇలాంటి ప్లేసెస్ ఉంటే డెఫినెట్గా అక్కడ ప్రజలందరూ కూడా రెస్పాన్సిబుల్గా, ఒకవేళ డ్రింక్ చేసినా కూడా రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఫీల్ అయ్యి కరెక్ట్గా ప్రవర్తిస్తే ఇట్లాంటి ప్లేసెస్ డెఫినెట్గా సక్సెస్ అవుతాయి. అండ్ దీన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కింద మనం చూడాలి. సినిమాలు ఎలా చూస్తామో, టీవీ ఎలా చూస్తామో అలాగే మంచిగా రావడం, మంచి మ్యూజిక్ వినడం, ఒక డీజే కల్చర్ లాంటిది ఉండడం లైఫ్లో ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే లైఫ్లో ఏది బ్యాడ్ ఉండదు. ప్రతి ఒక్కటి కరెక్ట్గా సరిగ్గా తన లిమిటేషన్స్లో చేస్తే ప్రతి ఒక్కటి లైఫ్లో బాగానే ఉంటుంది. సో ఇది కూడా రిక్రియేషన్ అనేది కూడా లైఫ్లో లిమిటెడ్గా ఉండాలి, కంపల్సరీ కావాలి. ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి. సినిమా ఎలా చూస్తామో అట్లాగే మంచి డీజే మ్యూజిక్ విని డాన్స్ చేయడం కూడా ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఐడియా. ఒక పబ్ కల్చర్ లాంటి ఫస్ట్ టైం వరుణ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తెనాలిలో. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఆర్కే బార్ యాజమాన్యం మాట్లాడుతూ అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ బార్ల రేట్లు నామమాత్రంగానే ఉంటాయని, ఎక్కువ రేట్లు ఉంటాయని అపోహ పడవద్దంటూ హితవు పలికారు. ఇవాళ కొత్తగా ఆర్కే రెస్టారెంట్ అండ్ బార్ ఓపెన్ చేయడం జరిగింది. పాత రత్న టాకీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది, 4th ఫ్లోర్.
with high class amenities. No smoking zone on the smoking zone on the pub style on the private rooms on and high class food is now. With normal rates we are giving all these things. With normal rates, very nominal rates. It's not a high rates. With nominal rates we are going to run this. రేష్మి రాకతో రత్న ఆర్కేడ్ వద్ద ప్రేక్షక అభిమానుల సందడి తోటి అభిమానుల్ని కేరింతలు కొట్టించింది. కార్యక్రమంలో బార్ నిర్వాహకులు పాల్గొన్నారు. Hands up, everybody now let me see your hands up. Everybody right now, hands up. Everybody now let me see your hands up. Right now, hands up, hands up. Everybody now let me see your hands up. Everybody right now, hands up. Everybody now let me see your hands up. Right now, hands up, 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 hands up. Everybody now let me see your hands up. Hey! జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం కృషి చేస్తోందని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు ఎంజే నవీన్ పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజేకి అనుబంధ యూనియన్లు సంఘాలు అనేవి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని పాత ప్రభుత్వ వైద్యశాలలోని ప్రాంగణంలో ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎంజే నవీన్ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ సభ్యత్వాన్ని ఈ నెల 31వ తేదీలోపు నమోదు చేయించుకోవాలని ఆయన తెలియజేశారు. హక్కుల గురించి పోరాటంలో ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ఇదే విధంగా భవిష్యత్తులోనూ పోరాటాలు జరుపుతాము. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను. తెనాలి కమిటీ నుంచి కానీ తెనాలి నియోజకవర్గం నుంచి కానీ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీకి ఎటువంటి పదవులు లేవు ఎవరికి. ప్రస్తుతం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2016 డిసెంబర్లోనే ఈ పెండింగ్లో పెడతాం జరిగింది. తెనాలి నుంచి ఎటువంటి పదవులు లేవు. ఎలక్ట్రానిక్ మీడియా తరఫున తెచ్చుకున్నామని అంటున్నారు, ప్రింట్ మీడియాలో పనిచేస్తారు. అందుకని యూనియన్ నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ధీటైన జవాబు ఇస్తాం. అందులో వెనుకడుగేసే ప్రసక్తి లేదు. సమావేశంలో కార్యదర్శి తోటా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం గోపిచంద్, సంయుక్త కార్యదర్శులు ఎం రవికుమార్, నర్రారాజు, బడుగు రమేష్, దేవయ్య, సుధాకర్, కందుల శ్యామ్, రేవంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు సేవా దృక్పథంతో హారికా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్బుక్స్ ను అందించడం అభినందనీయమని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి పేర్కొన్నారు. పట్టణంలోని పాడిసన్పేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పెషల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు హారికా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి ఉచితంగా నోట్బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ స్కూల్ సూపర్వైజర్ జానీ, హారికా వెల్ఫేర్ సొసైటీకి చెందిన హేమ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి, పారదర్శక పాలనే కారణమంటూ ప్రకటన. నేషనల్ హైవే కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతుల డిమాండ్, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. రైతు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆలపాటి 8 కోట్ల రూపాయల జమ అయినట్లు ప్రకటన. జీటీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.